హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన బారికేట్లను తోసుకుని మరీ కార్మికులు ముందుకు దూసుకెళ్లారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి మంత్రి నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు మంత్రి ఇంటి ప్రధాన గేటు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం కార్మిక సంఘాల నేతలు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కలిశారు. వినతి పత్రాన్ని అందించారు. ఒక పూట పని, రెండోది కనీస వేతనం, రెండో పిఆర్సీని ప్రకటించారు. ఈ రెండో పిఆర్సీని ప్రకటించి అందులో మేము కనీస వేతనం అనేటువంటి 26,000 ఇవ్వాలి అని. రెండోది ఎక్కువగా వీళ్ళు దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వము ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు. కానీ రెగ్యులరైజేషన్ అనేటువంటిది చేయలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మేము 2.5 సంవత్సరాలు ఇప్పటి వరకు పెద్దగా ధర్నాలు చేయలేదు. ఎప్పుడన్నా టోకెన్ ప్రోగ్రాంలు రిప్రజెంటేషన్లకు పరిమితమయ్యాయి. ఇప్పుడు రేపు చెలో హైదరాబాద్ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తమరి ద్వారా, అమ్మగారి ద్వారా. ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి మొదటి దశ కార్యక్రమం మున్సిపల్ కార్మికులకు 26,000 కనీస వేతనం, పర్మనెంటు, 8 గంటల పని దినానం, చనిపోయిన కుటుంబాల నుంచి రీప్లేస్మెంటు, ఈ డిమాండ్స్ తోటి ప్రధానంగా ఈ 4 డిమాండ్స్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి సంతకాల సేకరణ 1 నుంచి 15 వరకు అయిపోయింది. 18, 19 తేదీలల్లా అన్ని మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ల ముందు రిలే నిరాహార దీక్షలు అయిపోయినాయి. 22వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసుల ముందు 33 కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా అయిపోయింది. నిన్న ఎమ్మెల్యేల నిన్న ముందు ధర్నాలు జరిగినాయి. ఈరోజు మంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసేది ప్రధానంగా మున్సిపల్ కార్మికుల్ని పట్టించుకోండి, మున్సిపల్ కార్మికుల సేవల్ని, మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను పట్టించుకోండి. వాళ్ళు మలమూత్రాలు ఎత్తిపోస్తూ ఈ రాష్ట్రంలో అత్యంత తక్కువ జీతం పొందుతూ అందరికన్నా ఎక్కువ పనిచేస్తూ ఇవాళ కేవలం 16,000 రూపాయలు మాత్రమే ఇవాళ జీతాలు పొందటం అంటే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 24,000 రూపాయలు ఎత్తుకుంటారు మెడికల్ బిల్తో సహా. మరి సిగ్గు ఉండాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కొండా సురేఖ గారి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, క్రమబద్ధీకరించాలని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ప్రభుత్వము వేతనాలు పెంచడంలో కానీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందడం మూలంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఇప్పటికైనా కూడా గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలు తీసుకొని పోయి సానుకూలంగా పరిష్కారం చేస్తామని చెప్పారు. వారి మాట మీద మాకు విశ్వాసం ఉంది. తప్పకుండా దాన్ని పరిష్కారం చేయాలి. కార్మికులు ఏదైతే చేస్తుందో ధర్నా కార్యక్రమం చేసినాక మరి వాళ్ళ డిమాండ్లు కూడా మరి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కొండా సురేఖమ్మ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి కంపల్సరీగా సాల్వ్ చేసే కార్యక్రమం మరి చేస్తా. ఎందుకంటే ఆమె లేదు, లండన్ పోయింది, తొందరనే వస్తుంది. రాగానే ఒకసారి మళ్ళా మున్సిపల్ కార్మికులతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా నిజంగా కూడా పెద్ద కోరికలు ఏం కోరలేదు కాబట్టి కంపల్సరీగా అన్నను ఒప్పించి హనుమకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన బారికేడ్లను తోసుకుని మరీ కార్మికులు ముందుకు దూసుకెళ్లారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి మంత్రి నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనకారులు మంత్రి ఇంటి ప్రధాన గేటు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం కార్మిక సంఘాల నేతలు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని కలిశారు. వినతి పత్రాన్ని అందించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎందుకు మున్సిపల్ కార్మికులు కొండా సురేఖ ఇంటిని ముట్టడించాల్సి వచ్చింది? అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అలాగే విజువల్స్ లో చూస్తున్నాం పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర తోపులాట కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది?
సిద్ధు హన్మకొండలోని రామ్నగర్ మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులంతా కొండా సురేఖ ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నం కొనసాగించారు. మొదటగా అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక భారీ నిరసన ర్యాలీ తీసుకుంటూ రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గరికి సమీపానికి చేరుకున్నారు. కానీ పోలీసులు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులను బారికేడ్లను తోచుకుంటూ మంత్రి కొండా సురేఖ ఇంటి వైపు తీసుకెళ్లి గేట్ దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను నెరవేర్చాలి. గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు ఆందోళన చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించాలి, మా సమస్యలను నెరవేర్చాలి. ప్రధానమంత్రి డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఏపీ కావచ్చు, ఇతర రాష్ట్రంలో 24,000 జీతం ఇస్తారు. ఇక్కడ కేవలం 16,000 జీతంతోనే మా విధులు కొనసాగిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మంత్రి కొండా సురేఖ ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ సిఐటు నేతల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, కార్మిక సంఘాల నేతలంతా ఇల్లు ముట్టడించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీగా పోలీసులు మోహరించి ఎవరెవరైతే నిరసనకారులు వారందరినీ అదుపులోకి తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ మురళి బయటకు వచ్చి వారి వినతి పత్రాన్ని తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా విని వారి సమస్యలన్నిటికి సంబంధించిన ఒక వినతి పత్రాన్ని మురళికి అందించారు. తప్పకుండా నేను మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తారంటూ మున్సిపల్ కార్మికులకు హామీ కొండా మురళి ఇచ్చినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, వేతనానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా కొండా మురళి దృష్టికి సిఐటి నేతలు, కార్మికులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనబడితే వెంటనే అక్కడి నుంచి కూడా పోలీసులు ఎవరైతే నిరసనకారులు ఉంటారో, ఎవరైతే కొంచెం ఆందోళన చేసినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని తరలించినటువంటి పరిస్థితి కనబడితే కొండా మురళితో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి సిఐటి నేతలు కావచ్చు, మున్సిపల్ కార్మికులంతా కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మురళి బయటికి వచ్చేటువంటి ముందు కావచ్చు, వినతి పత్రం తీసుకొచ్చేటువంటి ముందు కూడా పోలీసులు వర్సెస్ ఆ కార్మికులు అన్నట్టుగా కొండా సురేఖ ఇంటి ముందు వాతావరణం మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు కొండా మురళి సురేఖ ఇంటి దగ్గర ఒక పీస్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.